మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. సమయంలో వాక్యమును చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16 నుండి 19 వరకు వచనాలు చదువుకుందాం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నొలసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకుము అని రాయబడింది. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారము నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నులసింపకము అని రాయబడింది. మన శత్రువు పడినప్పుడు అంటే సంతోషించకూడదు. మన మనస్సున మనము ఉల్లసింపకూడదు. ఎందుకంటే అక్కడ 18వ వచనం రాయబడింది కదా, యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకునేమో. శత్రువు పడినప్పుడు మనము సంతోషిస్తే ఉల్లసిస్తే అది దేవునికి అసహ్యం అంట, దేవునికి ఇష్టపడదు అసలు. దేవుడు దాన్ని చూచి, అటువంటి వారి హృదయాన్ని చూచి అంట ఆయన అసహ్యించుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో మనము మన హృదయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా తొట్టిల్లిపోయినా పడిపోయినా మనము సంతోషింపకూడదు. వారి కోసం మనం ఏం చేయాలంటే, ప్రభా మరలా వారిని బలపరచు, ప్రభా వారిని మరలా లేవనెత్తు, ప్రభా నీ కొరకు బలమైన తండ్రి వారిగా మరలా నిలబెట్టి ప్రభా అని వారి కోసం మనం ప్రార్థించే వారమే ఉండాలి. కృంగిన వారిని లేవనెత్తువాడు దేవుడు, పడిపోయిన వారిని బలపరిచేవాడు దేవుడు. కాబట్టి మనము దేవుణ్ణి బ్రతిమాలుకుని, ప్రభా నాయన వారిని మరలా తండ్రి గొప్పగా బలపరచు ప్రభా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచి ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థన చేసే వారమే ఉండాలి. దేవునికి ఇష్టలుగా లోకంలో జీవించాలి. అట్టి కృప దేవుడు మనకందరికి కూడా